హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ అంటే చాలా సింపుల్గా తక్కువ స్పైసెస్తో చాలా ఈజీగా ఉంటుంది. మా అమ్మ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తుందో ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. మటన్ చేయడం అంటే భయపడే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మా అమ్మ స్టైల్లో చేసే ఈ మటన్ కర్రీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేను 1 kg వరకు మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్రను వేసుకోవాలి. ఇలా ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో ఎలాంటి మసాలా పేస్ట్లు కానీ వాడట్లేదు కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని వేసేసుకొని ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా వేస్తే తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇలా కర్రీ చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు. అమ్మ చేస్తే అది ఏ కూరైనా సరే అమృతంలానే ఉంటుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కర్రీ కూడా. ఇప్పుడు ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 6 సెకండ్ పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకోవాలి. ఈ మటన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మటన్ కుక్ అవ్వటం చాలా లేట్గా కుక్ అవుతుంది కాబట్టి ఇలా కుక్కర్లో వండేసామంటే త్వరగా అయిపోతుంది. కుక్కర్ కాకుండా వేరే దాంట్లో వండామంటే కుక్ అవ్వటం చాలా లేట్ అవుతుంది. ఇలా ఆయిల్లో మటన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ ఇలా కొంచెం కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని వేసుకోవాలి. ఇలా టొమాటో వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని వేసామంటే టొమాటో కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కొంచెం కలిపి మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు ఉంచేయాలి. ఒక 1 మినిట్ తర్వాత చూస్తే టొమాటో కూడా మెత్తగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. మీకు కారం ఎక్కువగా తినాలి అనిపిస్తే ఇంకో 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే మటన్ మసాలా కూడా వేసుకోవాలి. ఈ మటన్ మసాలాని వేయటం వల్ల కర్రీ మంచి టేస్ట్ అయితే వస్తుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఈ మసాలాలన్నింటినీ మటన్కి బాగా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు మటన్ని బాగా కుక్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ కూడా కొంచెం పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు మటన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చపాతీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదండి మా అమ్మ చేతి స్పెషల్ మటన్ కర్రీ. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.